2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కూడా జూలై మాసం మొత్తం ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వారు ఏ జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈ రోజు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. జూలై మాసం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అండ్ అలాగే 12 రాశుల వారు ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పనిసరిగా అమ్మా, ముందుగా జూలై మాసంలో గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ అనేటువంటివి ఎప్పుడెప్పుడు ఏ గ్రహాలు ఎక్కడికి ట్రాన్సిట్ అవుతున్నాయో మనం చూద్దామండి. ఆ తర్వాత సిరీస్ ఆఫ్ వీడియోస్లో ప్రతి రాశికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పుకుంటూ వెళదాం అమ్మా. జూలై 17వ తారీఖు దాకా రవిగ్రహ సంచారం అనేటువంటిది మిథున రాశిలో సంచారం చేస్తూ ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశం అనేది జరుగుతుందండి. అయితే జూలై 18వ తారీఖు దాకా బుధుడు వక్రగతిలో మిథున రాశిలోనే ఉండి ఆ తరువాత నుంచి వక్రగతిని వదిలేసి రుజుమార్గంలోకి వస్తారని చెప్పొచ్చు. కానీ మిథున రాశిలోనే ఉంటారు. 18వ తారీఖు తర్వాత వక్రత్యాగం అనేది జరుగుతుంది. ఈ మాసం మొత్తము కూడా జూలై మాసం మొత్తము కూడా కుజగ్రహ సంచారం వృషభ రాశిలోనే జరుగుతుందండి. జూలై 4వ తారీఖు తర్వాత నుంచి శుక్రగ్రహ సంచారము సింహరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడికి 4 గ్రహాల కోసం చెప్పుకున్నాం కదండి. దీర్ఘ సంచారిత గ్రహాలు ఇంకొక 4 ఉంటాయి. గురుడు కర్కాటక రాశిలోనే ఉన్నారు, శని మీనరాశిలోనే ఉన్నారు, రాహు కుంభరాశిలో ఉన్నారు, కేతు సింహరాశిలోనే ఉన్నారు. సో ఈ 8 అయ్యాయి. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు కాబట్టి ఆయన కోసం మనము ఈ సంచారం కోసం చెప్పుకోని అవసరం లేదు. సో ముఖ్యంగా ఈ గ్రహాల యొక్క సంచారము ఆధారంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితములు కనబడుతూ ఉన్నాయి, జూలై మాసంలో ఎలాంటి జాగ్రత్తలు ఏ డేట్స్లో తీసుకోవాలి, పైగా ఎలాంటి సింపుల్ రెమెడీస్ అనేటువంటివి ఆచరించుకుంటూ జాగ్రత్త పడవచ్చు అనేది మనం చూద్దామమ్మా. కుంభరాశి వారికి గ్రహ సంచారం ఆధారంగా జూలై మాసం మొత్తం ఏ విధంగా ఉంది, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతాన పరంగా ఎన్ని గ్రహాలు వారికి అనుకూలిస్తున్నాయి, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పనిసరిగా అండి, కుంభరాశి వాళ్ళు ఎవరు వింటూ ఉన్నా చాలా జాగ్రత్తగా చాలా డీటెయిల్డ్గా వినడానికి ప్రయత్నం చేయండి. ఎలాంటి షుగర్ కోటింగ్స్ అనేటువంటివి లేకుండా చాలా డీటెయిల్డ్గా చెప్పాలి అంటే 17వ తారీఖు దాకా గ్రహాల యొక్క బలము మీకు సరిగ్గా లేదు. ఏ గ్రహము యొక్క బలము మీకు సరిగ్గా లేదు 17వ తారీఖు దాకా. ఆఫ్టర్ 17th తర్వాత మాత్రమే మీకు గ్రహ బలం ఉంది. ఆ రాజయోగము ఈ రాజయోగం అని నేను చెప్పనండి, ఏది ఉంటే అదే చెప్పుకోవాలి. 17th తర్వాత నుంచి ఒకే ఒక గ్రహం అనుకూలంగా ఉంది, అది కూడా రవి మాత్రమే. అప్పటిదాకా 2.5 రోజులకు ఒకసారి మారేటువంటి చంద్రుడు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, అది పెద్ద ఇదేమీ కాదు. కానీ మిగతా గ్రహాలు ఏది కూడా అనుకూలంగా లేవు. అవి కూడా మనం డీటెయిల్గా చూద్దామండి. 6వ స్థానంలో గురుడు, బాగా గమనిస్తే 6వ స్థానంలో గురుడు, మీకు 2వ స్థానంలో శని, ఏలినాటి శని, జన్మంలో రాహు, సప్తమంలో కేతు, ఇక్కడికి 4 గ్రహాలు అయ్యాయండి. పంచమంలో బుధుడు అనుకూలంగా లేరు, 4వ స్థానంలో కుజుడు అనుకూలంగా లేరు, సప్తమంలో శుక్రుడు అనుకూలంగా లేరు. అదేవిధంగా 5వ స్థానంలో రవి కూడా 17వ తారీఖు దాకా అనుకూలంగా లేరు. ఇక్కడికి 8 గ్రహాలు అయ్యాయి. ఇంకొక గ్రహం చంద్రుడు, ఇందాక మనం చెప్పుకున్నది. ఈ 17వ తారీఖు తరువాత నుంచి రవి యొక్క బలం మీకు పెరుగుతోంది, అది మీకు మంచి చేస్తుంది. సో డీటెయిల్డ్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. కుంభరాశి వాళ్ళకి 1st and 12th లార్డ్ అయినటువంటి శని జాతకంలో మీకు 2వ స్థానంలో ఉన్నారు. దాన్నే ఏలినాటి శని అంటాం. ఇది ఆఖరి దశలో ఉంది. వచ్చే సంవత్సరం జూన్ వరకు ఉండి ఆ తరువాత కూడా మీకు వక్రగతి ఇవన్నీ కలగలుపుకుని 2028 జనవరి నెల దాకా శని యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది. సో దీనివల్ల ఖర్చులు, మోకాళ్ళ నొప్పులు, అనారోగ్య సమస్యలు, రుణ బాధలు, అవమానాలు, కష్టాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము చేత ముఖ్యంగా ఈ మెరిటల్ లైఫ్లో చిక్కులు కానీ, వీళ్ళంతటా వీళ్ళే పొరపాట్లు చేసుకోవడం, తప్పటడుగులు వేయడం, మిస్టేక్స్ ఎక్కువగా చేయడం లాంటివి కనబడుతూనే జన్మల్లో ఉండేటువంటి రాహుగ్రహ సంచారం వల్ల అవమానములు, ప్రయాణాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊరికనే ట్రావెల్ చేయాల్సి వస్తుంది కానీ దానివల్ల ఉపయోగం ఉండదు, ఇలాంటివి డబ్బులు వేస్ట్ అయిపోతాయి, ఇలాంటివన్నీ ఎక్కువగా కలగడం. సప్తమంలో కేతు వల్ల మ్యారేజ్ కోసం చేసే ప్రయత్నాలు, మెరిటల్ లైఫ్లో వచ్చే చిక్కులు ఇలాంటివి ఎక్కువగా కనబడడం. 6వ స్థానంలో ఉన్నటువంటి గురుడు వల్ల ఏదో కష్టపడతారు, ఏదో చేస్తున్నారు కానీ దాంట్లో పెద్దగా అభివృద్ధి అనేది కనబడదు, ఇది వాస్తవంగా కనబడుతుంది. ఆ విషయంలో చిక్కులు అనేటువంటివి కూడా ఇండికేషన్ కనబడుతుందండి. మనం బాగా గమనిస్తే 2nd and 11th లార్డ్ అయినటువంటి గురువు జాతకంలో 6వ స్థానంలో ఉన్నారు. ఫైనాన్షియల్ టెన్షన్స్, ఖర్చులు, చికాకులు, ఒడిదుడుకులు, ఒత్తిడి, అవమానాలు. ఆ గురువు యొక్క 5th ఆస్పెక్ట్ 10వ స్థానం మీద పడుతోంది. అంటే కెరీర్లో ఇబ్బందులు లాంటివి, ఏదో ఇంక మానేయాలి అనిపించేంత ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశములు ఉన్నాయి. అయితే మనం బాగా గమనిస్తే 3rd and 10th లార్డ్ అయినటువంటి కుజుడు కూడా జాతకంలో 4వ స్థానంలో ఉన్నారు.
అంటే కెరీర్లో కూడా ఏదో జరుగుతోందన్న విధంగానే కనబడుతోంది. ఈ సిబ్లింగ్స్, కొలీగ్స్, కజిన్స్, మీ కింద పనిచేసే వారితో చిన్న చిన్న గొడవలు కూడా ఉన్నాయి. నేను చెప్పే ప్రతిదీ మీ జీవితంలో అన్వయం చేసుకోండి, అది కరెక్టో కాదో మీకే అర్థమవుతుంది. అయితే 4th and 9th లార్డ్ అయినటువంటి శుక్రుడు జాతకంలో ఎక్కడున్నారండి? ఇప్పుడు 4th and 9th లార్డ్ అయిన శుక్రుడు సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నారు. 9th లార్డ్ సప్తమంలో ఉన్నారంటే ప్రయాణాలు ఇస్తారు, అనవసరమైనటువంటి కొనుగోళ్ళు. అంటే ఏంటి అంటే ఇప్పుడు బట్టలు సడన్గా మనకు అవసరం లేదు, కొనాల్సిన అవసరం వస్తుంది, మన దగ్గర డబ్బులు ఉండవు, అప్పు చేయాల్సిన అవసరం పడుతుంది, చేసి మరీ కొంటారు. కొన్నందుకు మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు, కానీ కొనేటువంటి అవకాశం డబ్బులన్నీ అప్పు చేయాల్సిన పరిస్థితి. ఇలా అనమాట. అంటే అన్నెసెసరీ ఎక్స్పెండిచర్, అన్నెసెసరీ ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా పెరిగిపోతాయి. తర్వాత 4th and 9th లార్డ్ అండి. సో 4th ఇండికేట్స్ ఏంటి అంటే ఫ్యామిలీ, ఇల్లు, వాహనాలు, మీ మదర్, ఇలాంటివన్నీ కూడా. సో దానివల్ల అంటే మీ మదర్ వల్ల మెరిటల్ లైఫ్లో చిక్కులు, లేకపోతే మీకు మీ అత్తగారికి గొడవలు రావడం, ఏదైనా విమెన్ వల్ల మీకు చిక్కులు, ఇబ్బందులు రావడం లాంటివి కనబడతాయి. అది కనబడుతోంది. 5th and 8th లార్డ్, 5th and 8th లార్డ్ అయినటువంటి బుధుడు ఎక్కడున్నారు? పంచమంలో ఉన్నారు. పంచమంలో బుధుడు అనుకూలించరండి. అంటే సంతానం విషయంలో ఒత్తిడి, అంటే సంతాన ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ మాసంలో అనుకూలంగా లేదు. సంతానం విషయంలో వాళ్ళ విద్య, ఆరోగ్యము, భవిష్యత్తు విషయంలో ఏదో ఒక టెన్షన్, కొత్త నిర్ణయాలు ఏవో తీసుకుంటారు. అవేమి అంత ఫేవరబుల్గా ఉండవు, మీకు అంత సాటిస్ఫాక్షన్ ఏది కనబడదు. ఇలాంటివి కనబడడం. అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కాబట్టి ఫ్యామిలీలో చికాకులు అనేటువంటివి రావడం, ఇవి కనబడుతుంది. 6వ స్థానంలో గురుడు. బాగా గమనిస్తే 17వ తారీఖు దాకా ఇలాగే ఏదో అలా సామాన్యంగా వెళుతూ ఉంటుందండి. కరెక్ట్గా 17వ తారీఖు వచ్చిన తర్వాత సప్తమాధిపతి అయిన రవి 6వ స్థానంలో వచ్చి ఒక రాజయోగాన్ని ఇస్తారు. దీన్నే రవి రాజయోగము అంటారండి. సో దీని మూలకంగా ఏం జరుగుతుంది? ఒకవేళ మీరు వ్యాపారం పెట్టాలి అనుకుంటూ ఉంటే అది పెట్టే అవకాశాలు ఉంటాయి. మ్యారిటల్ లైఫ్లో గొడవలు ఉంటే అవి సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు చూసే అవకాశాలు ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. ఏదైనా పని అనుకుంటే ఆ పని పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. ఎక్కడైతే మీరు అవమానపడ్డారో అక్కడే మళ్ళీ గౌరవం పొందే అవకాశం కూడా 17వ తారీఖు తరువాత నుంచి రవి వల్ల మీకు కలుగుతాయి. రవి ఒక్కరే మీకు నిలబడతారండి. రవి వలం నెల రోజులు ఉంటుంది. ఎప్పటి వరకమ్మా? జూలై 17 దగ్గర నుంచి ఆగస్ట్ 15 దాకా రవి బలం మీకు ఉంటుంది. ఈ లోపల మళ్ళీ ఏదో ఒక గ్రహం వచ్చి మీకు యాడ్ ఆన్ అవుతుంది, ప్లస్ పెరుగుతుంది. అంటే ఈ 17 డేస్ జూలై మాసంలో మాత్రం చాలా క్రిటికల్గా, ఇబ్బందికరంగా, ఏదో ఒక నిరాశ, నిస్పృహలు కలుగుతూనే ఒక భయాన్ని కలగజేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అంటే భయము అంటే మీకు భయం ఏమీ రాకపోవచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఎన్నో రకాల మిస్టేక్స్తో జరిగి ఉండవచ్చు, టైం బాగాలేదు కాబట్టి. మీకు ఆ విషయం తర్వాత ఎప్పుడో తెలుస్తుంది. ఆ నష్టం తాలూకు నిర్ణయం మీరు ఎప్పుడు తీసుకున్నారంటే 15 రోజుల్లోనే తీసుకుంటారు. కాబట్టి ఈ 15 రోజుల్లో ఇన్వెస్ట్మెంట్స్, నిర్ణయాలు, కమిట్మెంట్స్ లాంటివి ఏది ఇవ్వకుండా, ఎవరిని ఒక మాట అనకుండా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇంకొక మాట ఏంటి అంటే ఎలాంటి రెమెడీ ఆచరించాలి? నవగ్రహాల యొక్క అనుగ్రహం మీ మీద లేదు. నవగ్రహాలన్నీ కూడా మీకు బాగుండాలి అంటే ఎవ్రీడే శివాలయంలో ఉండేటువంటి నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయాలి. మానకుండా చేయండి. కనీసం ఆదివారం అయినా చేయండి. ఆదివారం నాన్ వెజ్ తినొద్దు. ఈ 15 రోజుల్లో కానీ ఈ నెల రోజుల్లో కానీ నాన్ వెజ్ తినొద్దు. ఆదివారం నాడు ముఖ్యంగా గోర్లు తీయడం కానీ, ఇలాంటివి హెయిర్ కట్ చేయడం కానీ ఇలాంటివి చేయవద్దు. ఆదివారం నాడు తప్పనిసరిగా నిష్ఠా నియమం పాటించండి. నవగ్రహాల ప్రదక్షిణము, నవధాన్యాలు దానంగా ఇవ్వడం, ఇష్టదైవ ఆరాధన, కులదేవత ఆరాధన చాలా ఇంపార్టెంట్. ఈ 15 రోజులు కూడా చాలా సేఫ్ గేమ్ ఆడండి. ఎవరితోనూ ఏ గొడవ పెట్టుకోవద్దు. ఎవరితోనూ కూడా కమిట్మెంట్స్ నేను ఇస్తాను, నేను ఉన్నాను, నేను సంతకం పెడతాను ఇలాంటివి కానీ, కొత్త కొనుగోళ్ళు కానీ, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్, అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ పెట్టుకోవద్దు. చాలా ప్రశాంతంగా, కామ్గా, డీసెంట్గా, సాఫ్ట్ గోయింగ్తో అలా వెళ్ళిపోండి. దేవతారాధన చేసుకుంటూ ఏమీ పర్వాలా. 17th తర్వాత నుంచి ఒక గ్రోత్ అలా ఒక్కసారిగా పైకి రావడం మీరు చూస్తారు, అది కనబడుతుంది. సో ఈ రెమెడీస్ అనేటువంటివి చేసుకోండి, చాలా బాగుంటుంది. కానీ ఈ టైంలో ముఖ్యమైన పనులు, నిర్ణయాలు లాంటివి ఉన్నా, లేకపోతే అసలు నా టైం ఏంటండి, జాబ్ రావడంలా, వీసా రావడంలా, PR రావడంలా, పెళ్లి సెట్ అవ్వడంలా, సంతానం లేదు, గురుబలం లేకపోయినా కలిగే అవకాశాలు ఎక్కడైనా ఉంటాయా అనుకుంటే వ్యక్తిగత జాతకాన్ని చూసుకుని ఆ గైడెన్స్తో ముందుకు వెళుతూ అక్కడేవైనా దోషాలు ఉంటే రెమెడీస్ ఆచరించడము చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి ఉమాగారు? ఈ మాసంలో అంతగా కలిసి వచ్చేటువంటి రంగు పెద్దగా ఏమీ లేదండి. చంద్ర బలం ఒకటే ఉంది కాబట్టి వైట్ కలర్ అనుకోవచ్చు. వైట్ కలర్ బాగుంటుంది. కలిసి వచ్చే నెంబర్
నెంబర్ 2 అనేటువంటిది బాగుంటుందండి. కలిసి వచ్చే వారం సోమవారం చాలా బాగుంటుందండి. ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? లలితాదేవి యొక్క ఆరాధనతో పాటుగా నవగ్రహాల యొక్క ఆరాధన చాలా ముఖ్యం అమ్మ. అండ్ అలాగే ఇంకెవరికైనా కూడా ఏ రాశి వాళ్ళైనా కూడా వారి యొక్క జాతక రీత్యా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదైతే రెమెడీ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పనిసరిగా అండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ముందుగా ఏంటి అంటే గోచారం అనేటువంటి దాంతో పాటుగా మీ వ్యక్తిగత జాతకం చూసుకోవాలి. అక్కడ మీకు ఉన్నటువంటి D1, D9, D10 చార్ట్స్ కానీ దశ, అంతర్దశ, ప్రత్యర్దశ, సూక్ష్మ ప్రాణదశల్లో ఏ పొజిషన్లో ఉన్నారనేటువంటిది, మీరు పడేటువంటి కష్టము కానీ మీకుండేటువంటి క్వశ్చన్ మార్క్స్ కానీ అవన్నీ కూడా ఎప్పటి వరకు ఉంటాయనేటువంటిది క్లియర్ కట్గా ఉంటుంది. ఆయుష్ ఎంత ఉంది, వివాహ బలం ఎంత ఉంది, అన్నీ కూడా దానికి తగిన రెమెడీస్ అనేటువంటివి చాలా అవసరం అండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.